వెల్కమ్ టు అవనగడ్డ ఆన్లైన్ క్లాసెస్. టెట్ పేపర్ 2 డిఎస్సి టెట్ పేపర్ 2 డిఎస్సికి సంబంధించి త్రికోణమితి టెగనామెట్రీ ఇది మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు 11వ అధ్యాయంగా ఉంటుంది త్రికోణమితి అనేది. ఈ త్రికోణమితి నుంచి మనకు లాస్ట్ టైం ఏపీ టెట్కి వచ్చేసి 4 బిట్లు పడినాయి, తెలంగాణ టెట్కి వచ్చేసి 3 బిట్లు పడినాయి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. త్రికోణమితి, త్రికోణము అంటే 3 కోణాలతో కలిగినది త్రికోణం. అంటే ఒక త్రిభుజం గీస్తే ఆ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలను కలిపి త్రికోణాలు, 3 కోణాలు. అయితే ఈ త్రికోణమితి వచ్చేసి మనకేమవుతుందంటే లంబకోణ త్రిభుజంలో త్రికోణమితిని నిర్వచిస్తాం. త్రికోణమితీయ నిష్పత్తులు అనే పదం దేనికి సంబంధం అంటే లంబకోణ నిష్పత్తికి సంబంధం. ఈ త్రికోణమితీయ నిష్పత్తులు ఏమవుతాయంటే భుజాల మధ్య గల నిష్పత్తుల ఆధారంగా, భుజాల మధ్య గల నిష్పత్తుల ఆధారముగా చేసేదే త్రికోణమితి. భుజాల నిష్పత్తుల ఆధారంగా చేసే త్రికోణమితి. ఈ త్రికోణమితి యొక్క పితామహుడు లేదా ఆరాధ్యుడు అంటే హిపారికస్. హిపారికస్ అనే శాస్త్రవేత్త త్రికోణమితిని చేస్తారు. ఈ త్రికోణమితిలో కోణాలను డిగ్రీలో కొలుస్తారు, దీన్ని రేడియన్లో కూడా కొలుస్తారు. డిగ్రీ ఆర్ రేడియన్. రేడియన్ అంటే పైసి, పై వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీ, ఇది రేడియన్. వృత్త వ్యాసార్థానికి సమానమైన చాపం వృద్ధం వద్ద చేసే కోణమే రేడియన్ అవుతుంది. వృత్త వ్యాసార్థానికి సమానమైన చాపము వృత్త కేంద్రం వద్ద చేసే కోణమే రేడియన్ అంటారు. ఈ త్రికోణమితిలో భుజాల మధ్య గల నిష్పత్తుల ఆధారంగా త్రికోణమితిని నిర్వచిస్తున్నాం. దీన్ని అందుకో త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. త్రికోణమితీయ నిష్పత్తులు. ఈ త్రికోణమితీయ నిష్పత్తులు ఏంటంటే సైన్ తీటా, సెకండ్ వన్ ఏమవుతుంది కాస్ తీటా, థర్డ్ వన్ టాన్ తీటా. వీటిని ప్రాథమిక త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. ప్రైమరీ రేషియోస్, ప్రాథమిక త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. ఈ త్రికోణమితి నిష్పత్తులు మనం గమనిస్తే చూడండి, త్రికోణమితి నిష్పత్తులు గమనిస్తే ఒకటి ఏమైంది మనకు సైన్ తీటా అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది కాస్ తీటా, ఇంకోటి టాన్ తీటా. సైన్ తీటా అంటే ఏమంటే ఎదుటి భుజము బై కర్ణం. కాస్ తీటా అంటే మీ ఆసన్న భుజము బై కర్ణం, ఆసన్న భుజము బై కర్ణం. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఈ 3 మనకు త్రికోణమితీయ ప్రాథమిక నిష్పత్తులు అంటారు. ఎదుటి భుజానికి కర్ణానికి గల నిష్పత్తి సైన్ తీటా అంటారు. ఆసన్న భుజం కర్ణానికి గల నిష్పత్తి కాస్ తీటా అంటారు. టాన్ తీటా అంటే ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి గల నిష్పత్తి టాన్ తీటా అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది ఏబిసి. ఇందులో బీసీ అనేది కర్ణం అవుతుంది. ఈ కర్ణము తీటా తీసుకుంటే కోణానికి ఆనుకున్న భుజం ఆసన్న భుజము, కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎదుటి భుజం. ఇక్కడ ఉండేది ఏమంటారు కర్ణం. కోణానికి ఆనుకున్న భుజం ఆసన్న భుజం, కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎదుటి భుజం, దానికి ఆనుకునేది కర్ణం అవుతుంది. ఇక్కడ ఎదుటి భుజం బై కర్ణం అంటే అప్పుడేమవుతుంది మనకు ఏసీ బై బీసీ. ఆసన్న భుజం బై కర్ణం అంటే ఏబి బై బీసీ. ఎదుటి భుజం అంటే ఏసీ బై బీసీ. ఈ 3 త్రికోణమితీయ నిష్పత్తులు. ఇంకా మనం గమనిస్తే సైన్ తీటాకు విలోమ నిష్పత్తి ఏమవుతుంటే కొసికెన్ తీటా అంటారు. అంటే 1/sin తీటా. కొసికెన్ తీటా అంటే 1/sin తీటా. కాస్ తీటా విలోమ నిష్పత్తి ఏమంటారు సీకెన్ తీటా. సీకెన్ తీటా అంటే 1/cos తీటా, 1/cos తీటా. సైన్ తీటాకి విలోమం ఏమవుతే కొసికెన్ తీటా అవుతుంది. కొసికెన్ అంటే 1/sin తీటా. కాస్ తీటాకు విలోమం ఏమవుతుంది సీకెన్ తీటా. సీకెన్ తీటా 1/cos తీటా. టాన్ తీటాకు విలోమం ఏమవుతుంది కాట్ తీటా. కాట్ తీటా అంటే 1/tan తీటా, 1/tan తీటా. ఇవి విలోమ ప్రమేయాలు అవుతాయి, అంటే విలోమ నిష్పత్తులు. సైన్ తీటా యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది కొసికెన్ తీటా. కాస్కు సీకెంట్, టాన్కు కాట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సైన్ తీటా ఇంటూ కొసికెన్ తీటా ఈక్వల్ టు 1. ఎందుకంటే 2 కూడా విలోమ నిష్పత్తులు కాబట్టి. కాస్ తీటా ఇంటూ సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈక్వల్ టు 1. ఇవన్నీ ఏ నిష్పత్తులు అవుతాయి? విలోమ నిష్పత్తులు అవుతాయి. సో వాటి హెచ్చింపు ఏమవుతుంది లబ్ధం 1 అవుతుంది.
ఇంకా ఈ సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటాలకు మనము గమనిస్తే చూడండి, మనం కోణాలు చూసుకుందాం. సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, ఈ 3 కోణాలు చూద్దాం ఒకసారి. సైన్ తీటా 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. అంటే తీటా అనేది అల్పకోణం అవుతుంది. తీటా ఈజ్ అక్యూట్, అల్పకోణం. ఒక తీటా 90 లంబకోణం అవుతుంది. సైన్ 0 ఏమవుతుంది? 0. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 91, సైన్ 91. కాస్ తీటా అంటే సైన్ యొక్క విలోమం, అంటే సైన్ యొక్క రివర్స్ ఆర్డర్. 1 √3/2, 1/√2, 1/2, 0. టాన్ తీటా సైన్ తీటా బై కాస్ తీటా 0. ఇదేమవుతుంది? 1/√3 అవుతుంది. 1√3 ఇన్ఫినిటీ. టాన్ 90 వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. ఈ యొక్క పట్టిక నుంచి మనం బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కొన్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, సైన్ 0 ఎంత ఉంటుందో కాస్ 90 అంతే ఉంది. చూడండి ఇక్కడ సైన్ 0 = కాస్ 90 ఆ త్రికోణమితి టేబుల్ నుంచి. అట్లాగే సైన్ 30 = కాస్ 60. అట్లాగే సైన్ 45 = కాస్ 45 దట్ = π/4. ఈ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాడండి. సైన్ 45 = కాస్ అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు మనకు? సైన్ A = కాస్ B, దెన్ A + B = ఏం కావాలి? 90 డిగ్రీ. సైన్ A = కాస్ B, A + B = 90 డిగ్రీ. ఆ A + B 90 అయినప్పుడే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. మళ్ళీ సైన్కు రిసిప్రోకల్ ఏంటి? కొసికెంట్. కొసికెంట్ A = సీకెంట్ B, దెన్ A + B = 90. A + B = 90 డిగ్రీ అయినప్పుడే సైన్ A = కాస్ B అవుతుంది. కొసికెంట్ A = సీకెంట్ A అవుతుంది. సెకండ్ వన్ తీసుకోండి. ఇప్పుడు సైన్ A = మనం ఏమంటున్నాము? కాస్ B. అంటే అప్పుడు ఏమవుతుంది? A + B ఎన్ని డిగ్రీ అవుతుంది? 90 డిగ్రీ. ఇక మల్టిప్లై చేద్దాం. సైన్ స్క్వేర్ A = కాస్ స్క్వేర్ B, సైన్ స్క్వేర్ = కాస్ స్క్వేర్ B. నెక్స్ట్ సైన్ స్క్వేర్ A మైనస్ కాస్ స్క్వేర్ B = 0 ఇఫ్ A + B = 90. అట్లాగే ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు మనము? సైన్ A మైనస్ కాస్ B = 0 ఇఫ్ A + B = 90 డిగ్రీ. సైన్ A = కాస్ B అయినప్పుడు సైన్ A మైనస్ కాస్ B = 90 0 అవుతుంది. AB సైన్ స్క్వేర్ A మైనస్ కాస్ స్క్వేర్ B కూడా 0 అవుతుంది. ఇలాగా టాన్లో గమనిద్దాం. టాన్లో చూడండి, ఇక్కడ టాన్ 30 × టాన్ 60 ఎంత అవుతుంది? 1 అవుతుంది. చూడండి, టాన్ 30 1/√3, టాన్ 60 √3, క్యాన్సల్ 1. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు? ఒక ఫామ్ ఏం చేసుకోవచ్చు మనము? టాన్ A × టాన్ B = 1 ఇఫ్ A + B = 90 డిగ్రీ. టాన్లో అయితే టాన్ A × టాన్ B = 1 అవుతుంది. దీన్ని కాస్త మార్చుకుంటే టాన్ A = కాట్ B ఇఫ్ A + B = 90. టాన్ A = కాట్ B ఇఫ్ A + B = 90 డిగ్రీస్. 90 డిగ్రీస్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ త్రికోణమితీయ సర్వసమాన సమీకరణాలు. త్రికోణమితీయ సర్వసమాన సమీకరణము. త్రికోణమితీయ సర్వసమాన సమీకరణం అంటే తీటా అనేది అల్పకోణమైతే మనకేమవుతుంది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా = 1. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా = 1. ఈ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ముందాం 1 - కాస్ స్క్వేర్ తీటా రాద్దాం. 1 - కాస్ స్క్వేర్ తీటా రాద్దాం. ఇరువైపులా సైన్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేద్దాం. చూడండి, అప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా = 1 / సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ 1 / సైన్ స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా. ఇది ఒక త్రికోణమితీయ సర్వసమాన సమీకరణం.
అంటే కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అలాగే మీరు గమనిస్తే ఇది కూడా చూద్దాం. కాస్ స్క్వేర్ తీటా ఇట్లా పెట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాద్దాం. దీని నుంచి డివైడెడ్ విత్ కాస్ స్క్వేర్ తీటా బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది చూడు, ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా. ఇదేమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా. ఇవన్నీ ఇలా ఏర్పడినట్టువేనండి. మన టెక్స్ట్ బుక్లో ఏమంటే డైరెక్ట్ ఫార్మ్స్ ఇచ్చాడు అంతే. అంటే సెకండ్ నిష్పత్తి సెకండ్ ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అలాగే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇక్కడ తీటా వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడే త్రికోణమితీయ సర్వ సమాన సమీకరణాలు వర్తింపచేస్తారు. తీటా విలువలు ఎక్కువ లేకపోతే సర్వ సమాన సమీకరణాలు వర్తింప చేయలేము. ఇంకా దీని మీద ఆధారపడి మనకు టెక్స్చువల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏపీ టెట్లో అడిగాడు క్వశ్చన్లు, టీఎస్ టెట్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లు అడిగాడు. కాబట్టి వాటి మీద ఉన్న ఒక్కోసారి క్వశ్చన్లు పరిశీలిద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, టాన్ ఏ ఈక్వల్ టు 3/4 అయితే ఏ యొక్క మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు రాయండి. మిగతా త్రికోణ నిష్పత్తులు అంటే సైన్ ఏ అని కాజ్ ఏ. సైన్ ఏకు రిసిప్రోకల్ ఏమవుతుందమ్మా కొసికెంట్ ఏ, కాస్ ఏకు రిసిప్రోకల్ ఏమవుతుంది సీకెంట్ ఏ. ఇక్కడ త్రికోణమితి అనగానే మనం ఏంటంటే ఇలా చూసుకోవాలి. టాన్ ఏ అన్నాడు. టాన్ ఏ దేనికి సంబంధం అవుతుంది, ఎదుటి భుజము బై ఆసన్న భుజం అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన్న భుజం 3/4. అంటే అప్పుడు ఎదుటి భుజం 3 అని, ఆసన్న భుజం 4 అని. ఎదుటి భుజం అంటే తీటాకు ఎదురుగా ఉన్న భుజం 3, ఆసన్న భుజం ఎంత 4. 3, 4 ఉంటే పైథాగర సిద్ధాంతం ప్రకారం కర్ణం ఎంత అవుతుంది, 5 అవుతుంది. కర్ణము 5 అవుతుంది. ఇప్పుడు సైన్ ఏ ఈక్వల్ ఏమవుతుంది మనకు, ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత ఉంది 3, కర్ణం ఎంత 5. సైన్ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ కొసికెంట్ ఏ రాద్దాం. కొసికెంట్ ఏ ఏమవుతుందంటే సైన్ ఏకు విలోమము 3/5 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 5/3 అవుతుంది. నెక్స్ట్ కాజ్ ఏ ఏమవుతుంది, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం ఎంత ఉంది 4/5. కాసుకు ఆపోజిట్ ఏమవుతుంది సీకెంట్ ఏ. సీకెంట్ ఏ ఏమవుతుంది 5/4. నెక్స్ట్ టాన్ ఆల్రెడీ ఇచ్చాడు. టాన్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3/4. దీనికి రిసిప్రోకల్ కాట్ ఏమవుతుందండి 4/3. చూడండి, ఇవి త్రికోణమితీయ నిష్పత్తులు అండి. భుజాల మధ్య గల నిష్పత్తుల ఆధారంగా కోణ విలువలు సైన్ కాజా టానా. సైన్కి రిసిప్రోకల్ కొసికెంటు, కాజుకు రిసిప్రోకల్ సీకెంటు, టాన్కి రిసిప్రోకల్ కాట్. అవి గమనించి వాటి యొక్క కోణాలు రాసుకుంటే బేసిక్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, కాజ్ ఏ ఈక్వల్ టు 12/13. సైన్ ఏ మరియు టాన్ ఏ విలువలు కనుగొనుము. సైన్ ఏ కామా టాన్ ఏ విలువలు కనుగొనుము. సైన్ ఏ విలువను టాన్ ఏ విలువలు కనుక్కోవాలి. ఇప్పుడు కాజ్ ఏ ఈక్వల్ 12/13 బొమ్మ గీసేద్దాం. ఏ కోణం అంటే ఇది ఉంది ABC, ఇది కోణం. కాజ్ అంటే అర్థం ఏంటి, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఎంత 12, కర్ణం ఎంత 13. ఆసన్న భుజం అంటే తీటాకు ఆనుకున్న భుజము, కర్ణం ఎంత 13. పైథాగర సిద్ధాంత ప్రకారము 12, 13 ఉంటే ఎదురు భుజం ఎంత అవుతుంది 5. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. 3, 4, 5, 6, 8, 10, 12, 5, 13. ఈ మూడింటితో త్రికోణమితి ఎక్కువగా డిఫెండ్ అవుతూ ఉంటుంది. 3, 4 వస్తే కర్ణం 5, 6, 8 వస్తే కర్ణం 12, కర్ణం 10, 12, 5 వస్తే కర్ణం 13. 12, 13 వచ్చిన మిగిలిన ఎంత ఉంది 5 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, సైన్ ఏ అడిగాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎదుటి భుజము బై కర్ణము. సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం ఎంత ఉంది ఇక్కడ మనకు 5 ఉంది, కర్ణం ఎంత ఉంది 13. టాన్ ఏ ఈక్వల్ టు, టాన్ ఏ ఫార్ములా ఏమవుతుంది, ఎదుటి భుజము బై ఆసన్న భుజము.
ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత ఉంది 5, ఆసన్న భుజం ఎంత 12. ఎప్పటికైనా త్రికోణమితీయ సర్వసమీకరణాల మీద డిపెండ్ కాకుండా బొమ్మ గీసుకుంటే ఆ కోణాలు జాగ్రత్తగా రాయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త రాయగలం. 3 tan A = 4. sin A మరియు cos A విలువలు రాయండి. sin A మరియు cos A విలువలు రాయండి. tan A ఏమైంది మళ్ళీ 4/3. tan A అంటే సూత్రం ఏమవుతుంది మనకు? నిష్పత్తి దేనికి సంబంధము? ఎదుటి భుజము బై ఆసన్న భుజము 4/3. ట్రయాంగిల్ గీసేద్దాం. ఇది A B C. ఇది ఏ కోణం. ఏకు ఎదురుగా ఉన్న భుజం ఎంత? 4, పక్క భుజం ఎంత? 3. ఇంతకుముందే చెప్పాను, పైథాగరస్ సిద్ధాంతంలో 3, 4 ఉంటే కర్ణం ఎంత అవుతుంది? 5. కంపల్సరీ అవుతుంది కర్ణం. అయిపోయింది. ఇంకేం కావాలన్నాడు? sin A కావాలన్నాడు. sin A ఏమవుతుంది మనకు? ఎదుటి భుజము బై కర్ణము. ఇవి నాతో పాటు అనుకుంటా ఉంటే మనకి ఈజీగా వస్తుంది. ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం ఎంత ఉంది? 4, కర్ణం ఎంత? 5. నెక్స్ట్ cos A. cos A ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఎంత ఉంది చూసుకోండి. ఇక్కడ 3, కర్ణం ఎంత? 5. 3/5. 11.1 ఎక్సైజ్లో ఉంటాయండి క్వశ్చన్స్. జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. హ్యాపీగా క్వశ్చన్ ప్యాకెట్లో ఉండిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. cot θ = 7/8 అయితే 1 + sin θ × 1 - sin θ / 1 + cos θ × 1 - cos θ. తొందరపడి sin θ cos θ వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. పైన మనం గమనిస్తే పైన కనుక ఏ ఫార్మేషన్ ఉంది? a + b × a - ఏమవుతుంది? a² - b² అవుతుంది. a² - b². అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1² - sin² θ / 1² - cos² θ అవుతుంది. 1² - sin² θ / 1² - sin cos². ఇప్పుడు ఏమవుతుంది? మన ఫార్మేషన్ ఏమవుతుంది? sin² θ + cos² θ = 1. అప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇక్కడ cos² θ ఏమవుతుంది? 1 - sin² θ. sin² θ = 1 - cos² θ. ఇక్కడ 1² వాల్యూ ఎంత? 1. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇది 1 - sin² θ అవుతుంది. ఇదేమవుతుంది? 1 - cos² θ. 1 - sin² θ అంటే ఏ θ అవుతుంది? cos² θ. 1 - cos² అంటే ఏ θ అవుతుంది? sin² θ. దీన్ని ఏం రాయొచ్చు మనము? cos θ / sin θ². cos sin ఏమవుతుంది? cot అవుతుందండి. అంటే cot² θ. దీని మొత్తం వాల్యూ ఎంత అండి? cot² θ. కాట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 7/8 ఇచ్చాడు. cot² అంటే ఏమవుతుంది? 7/8 హోల్ స్క్వేర్ 49/64. అంటే ఆ సైన్ వాల్యూ కాజ్ వాల్యూ కనుక్కోకుండా ఆడిచ్చిందని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే a + b / a + b × a - b ఫార్మేషన్ ఉంది కాబట్టి మనం ఈజీగా దాన్ని చేయొచ్చు. ఇక్కడ చూడండి, cot θ = 7/8 అయితే 1 + sin θ / cos θను కనుగొనము. 1 + sin θ / cos θను కనుగొనము. ఇప్పుడు ఏమవుతుంది? మనకు 1 + sin θ కావాలి, cos θ కావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1/cos θ రాద్దాం, ప్లస్ దీని ఏం రాద్దాం? sin θ / cos θ రాద్దాం. 1 + cos θ ఏమవుతుంది? మనకు secant θ అవుతుంది. sin θ + cos θ ఏమవుతుంది? tan θ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? cot θ = 7/8 ఇచ్చాడు. tan θ ఏమవుతుంది? కాట్కు రిసిప్రోకల్ కాబట్టి 8/7 tan θ వచ్చింది. మనకు కావాల్సిన θ ఏమవుతుంది? secant θ కనుక్కోవాలి. secant θ ఈజ్ నథింగ్ బట్ 1/cos θ. cos θని ఫైండ్ అవుట్ చేస్తే మనకు లెక్క అయిపోతుంది. ఇక tan θ 8/7 అంటే tan యొక్క ఫార్మేషన్ ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం ఎంత ఉంటుంది? 8. ఆసన్న భుజం ఎంత? 7. secant θకి ఏమవుతుంది? secant θ = కర్ణము బై ఆసన్న భుజము.
ఇక్కడ ఆసన్న భుజం ఉంది, ఎదురు కర్ణం రాలి. కర్ణం ఏమవుతుంది 8² + 7² వర్గమూలం. 8² ఎంత 64, 7² ఎంత 49. రూట్ ఆఫ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది 113. రూట్ ఆఫ్ ఎంత వస్తుంది 113. ఇప్పుడు సీకెంట్ థీటా అంటే మీ కర్ణము బై ఆసనము. కర్ణం ఎంత ఉంది √113 ఆసన భుజం ఎంత 7. టాన్ థీటా ఎంత ఉంది గమనించండి 8/7. ఇవి ఏ భిన్నాలు అవుతాయి సజాతి భిన్నాలు అవుతాయి. ఎందుకు హారాలు సమానం కాబట్టి డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు /7 రాస్తే 8 + 113. 8 + √113. నెక్స్ట్ మంత్రం బి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ఏబిసిలో tan A = √3 అయినా sin A cos A sin C విలువలు కనుగొనుము. tan A = √3 అన్నాడండి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు అంటే ఇక్కడ బి వద్ద లంబకోణం కలిగింది, ఏ వద్ద కోణం ఉంది సి. tan A = ఏమున్నట్టు లెక్క ప్రకారము √3. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది tan 60 అవుతుంది. చూడండి tan 60 = ఏమవుతుంది tan 60. ఈ tan క్యాన్సిల్ అవుతాయి. ఏ వచ్చేసి ఎన్ని డిగ్రీ అవుతుంది 60 డిగ్రీ. అంటే ఇక్కడ ఏ వచ్చేసి 60 డిగ్రీ అవుతుంది. ఇదెంత అవుతుంది 90 అవుతుంది. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 కాబట్టి 90 + 60 ఏమవుతుంది 150 అవుతుంది. మిగిలిన కోణం 30 డిగ్రీ సి అవుతుంది. మిగిలిన కోణం 30 డిగ్రీ సి అవుతుంది. ఇప్పుడు అంటే దీని ఫార్మేషన్ చూసినప్పుడు ఏమవుతుంది sin A ఎంత sin 60, cos A cos 60, cos 60, sin C sin 30. సింపుల్గా మారిపోయింది. సింపుల్గా మారిపోయింది. sin 60 cos 60 sin 30. sin 60 వాల్యూ ఎంత sin 60 వాల్యూ ఎంత అవుతుంది √3/2. cos 60 వాల్యూ ఎంత 1/2. cos 1/2 ప్లస్ cos 60 వాల్యూ ఎంత √3/2. sin 30 వాల్యూ ఎంత 1/2. sin 30 వాల్యూ cos 60 వాల్యూ sin 60 వాల్యూ ఎంత ఉంది sin 60 ఇక్కడ cos 60 సార్ cos 60 ఇక్కడ cos 60 ఎంత 1/2. cos 60 ఇంతకుముందు ఒకసారి గమనించండి మీరు బాగా కోణ విలువలు. చూడండి sin 60 √3/2, cos 60 1/2, sin 30 1/2, cos 30 √3/2. ఇవి కొద్దిగా మనకు మంచిగా ఐడియా పెట్టుకోవాలండి. ఇవి ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది అంతే. చూడండి cos 60 ఎంత 1/2, sin 30 ఎంత 1/2, sin 60 ఎంత √3/2, cos 60 ఎంత 1/2. ఇప్పుడు ఏమవుతుంది మనకు √3/4 + 1/4 దట్ ఈక్వల్ టు √3 + 1/4. √3 + 1/4 మనకి ఎక్కడికి రాసుకోవాలి ఎప్పటికైనా 0 1/2 1/√2 √3/2 1 0 30 డిగ్రీ 45 60 90 ఇక్కడ 0 పెట్టండి 0 30 45 60 90. ఇది సైన్ అవుతుంది, ఇదేమవుతుంది కాజ్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు sin 60 ఎంత √3/2 ఈజీ రాయొచ్చు. cos 60 ఎంత 1/2 ప్లస్ cos 60 1/2 sin 30 కూడా 1/2 సరిపోతుంది. ఇట్లా రాసుకుంటే చిన్న టేబుల్ ఫామ్గా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కోణ విలువల మీద లెక్కలు ఏమి ఇచ్చినా మనం ఈజీగా చేయవచ్చు. బి వద్ద లంబకోణం కలిగిన ఏబిసిలో tan A = √3 మన గమనించండి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. tan A = √3 ABC ఇది ఎంత ఇచ్చాడు tan A = ఏమి ఇచ్చాడు √3 కోణం ఎంత అన్నా మనం tan 60 tan క్యాన్సిల్ అవుతే A = ఎంత వస్తుందమ్మా 60 డిగ్రీ. సో A 60 ఇది 90 ఇది ఎంత అవుతుంది అప్పుడు మనకి 30. ఎందుకు మొత్తం టోటల్ ఎంత రావాలి 180. చూడండి ఇప్పుడు ఏమన్నాడు మనకు cos A cos C మైనస్ sin A sin C. cos A అంటే ఎంత వస్తుంది cos 60,
కాజ్ సి అంటే కాజ్ 30, సైన్ ఏ అంటే సైన్ 60, సైన్ సి అంటే సైన్ 30. కాస్ 60 కాస్ 30, సైన్ 60 సైన్ 30. మళ్ళీ ఒకసారి చూద్దాం. 0 1/2 1/√2 √3/2 1. 0 30 45 60 9. ఇదేమవుతుంది సైన్. 0 1/2 1/√2 √3/2 1. ఇదేమవుతుంది కాస్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? రివర్స్ కాదు, ఇక్కడ రాద్దాం చాలు. 0 30 45 60 90. ఇదేంటిది కాస్. క్వశ్చన్ ఏమన్నా కాజ్ 60. కాజ్ 60 వాల్యూ ఎంత? 1/2. కాస్ 30 ఎంత అవుతుంది? √3/2. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సైన్ 60 √3/2, సైన్ 30 1/2. రెండో గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. ఏమి ఇచ్చాడు ఇప్పుడు? √3/2√2 మైనస్ √3/2√2. రెండేమవుతాయి? క్యాన్సర్. ద టోటల్ వాల్యూ ఇస్ 0. ఇది మనకేమవుతుంది? ఈ ఫార్ములా దేనికి ఫార్ములా అంటే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ సి. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత? 90 అవుతుంది. కాజ్ 90 ఎంత? 0. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ సి ఫార్ములా కాజ్ ఆఫ్ 30 + 60 కాజ్ 90. కాజ్ 90 వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ వన్ చూడండి. బి వద్ద కలిగిన లంబకోణంలో ట్రయాంగిల్ ఏబిసి AB5 యాంగిల్ ఏసీబీ 30 డిగ్రీలైన బీసీ మరియు ఏసీ భుజాల పొడవులను కనుగొనండి. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో బి వద్ద లంబకోణం 90 డిగ్రీలు. యాంగిల్ ఏసీబీ అంటే సి కోణం అండి. ఇక్కడ సి కోణం ఏసీబీ. సి కోణం ఎన్ని డిగ్రీ ఇచ్చాడు? 30 డిగ్రీ. 90 30 120. మిగిలినంత 60. ఇక్కడ మిగిలినంత 60. ఇక్కడ ఏమి ఇచ్చాడు? AB5 ఇచ్చాడు. 30 డిగ్రీ అన్నాడు. మనకి ఇది కావాలి, ఇది కావాలి. ఇది కావాలంటే tan సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? tan C = ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం బై ఆసన్న. ఎదుటి భుజం ఎంత ఉంది? 5. ఆసన్న భుజం ఏమవుతుంది? ఏసీ. tan tan 30 డిగ్రీ = 5/AC. tan 30 ఎంత? 1/√3 = 5/AC. AC = 5√3. AC ఏమవుతుంది? 5√3. అయిపోయింది ఇక్కడ 5√3. కర్ణం కనుక్కోవాలి. 30 డిగ్రీ ఉన్నది, కర్ణం ఉన్నది, ఆసన్న భుజం ఉంది, ఎదురు భుజం ఉంది. ఏదైనా కోణం వేసుకోవచ్చు. కాజ్ వేసుకున్నాం అనుకోండి. కాస్ 30 డిగ్రీ = ఆసన్న భుజము బై కర్ణం. కాస్ 30 వాల్యూ ఎంత అవుతుంది? √3/2 అవుతుంది. సైన్ 30 వాల్యూ వచ్చేసి 1/2 అవుతుంది. సైన్ 60 √3/2 అవుతుంది. కాస్ 30 √3/2 అవుతుంది. కాబట్టి √3/2 ఆసన భుజం ఎంత? 5√3/2. √3 క్యాన్సల్. బై కర్ణం కదా, బై కర్ణం. √3 నీట్గా రాసుకుందాం. కాస్ 30 వచ్చేసి ఏమవుతుంది? √3/2 ఆసన భుజం ఎంత? 5/√3 బై కర్ణం. √3 క్యాన్సిల్. ఇంటూ అవతలిపోతే బై, అవతలిపోతే ఇంటూ అవుతుంది. కర్ణం = 5 × 2 ఎంత? 10. కర్ణం ఎంత? 10. చూడండి లెక్క కథం. అంటే ఏబి బీసీ ఎంత ఉంది? 10 ఉంది బీసీ. ఏసీ 5√3. అయిపోయిందా లేదా లెక్క? త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా లెక్కలు చేయడం చాలా సులభం అవుతుందండి. నెక్స్ట్ చూడండి. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక వృత్త కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ పొడవు ఎంత? చూడండి ఇక్కడ మనం కంప్లీట్గా వృత్తం గీసేద్దాం. ఇది కేంద్రం గీద్దాం అనుకో. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి, అంటే ఇది వ్యాసార్థం 6 సెంటీమీటర్లు. ఈ వృత్త కేంద్రం వద్ద ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 60 డిగ్రీలు. అయితే పొడవు ఎంత? ఏబి అనేది ఏమవుతుంది? అవుతుందండి. ఏసీ బీసీ ఏమవుతాయంటే వ్యాసార్థములు అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? 6.
ఇది కట్ చేసామనుకో మంచిగా మనం ఎన్ని డిగ్రీలు అవుతుంది కదా 30 డిగ్రీ అవుతుంది. ఇది సపరేట్గా తీద్దాం ఇట్లాగా. ఇది ఎన్ని డిగ్రీ అవుతుంది 30 డిగ్రీ అవుతుంది. 30 డిగ్రీ అవుతుంది. ఇది వ్యాసార్థం ఎంత ఉంది 6. ఇది మనకేం కనుక్కోవాలి, ఇది కనుక్కుంటే అయిపోతుంది, డబల్ చేసుకుంటే సరిపోతుంది అంతే. A1 అందాం. ఈ పొడవు ఎంత ఉందో ఈ పొడవు కూడా ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. 30 డిగ్రీ. దీనికి ఎదురుగా ఉన్న భుజం కాబట్టి ఇది ఏ భుజం అవుతుంది, ఎదుటి భుజం అవుతుంది. ఇదేంటిది కర్ణం. ఎదుటి భుజం కనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎదుటి భుజానికి కలిగినటువంటి సూత్రం ఏంది, ఎదుటి భుజానికి కర్ణముకు గల నిష్పత్తి ఏది, sin θ. కర్ణానికి ఎదురు భుజానికి గల నిష్పత్తి ఏంటి, sin θ. ఇక్కడ ఏమవుతుంది sin θ ఈక్వల్ ఎన్ని డిగ్రీ, θ ఈక్వల్ ఎన్ని డిగ్రీ అవుతుంది 30 డిగ్రీ. కాబట్టి sin 30 డిగ్రీ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఏవో, కర్ణం ఏమవుతుంది వ్యాసార్థం 6 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అప్పుడు sin 30 ఎంత 1/2 ఈక్వల్ టు AO/6. ఏవో ఈక్వల్ టు 6/2 3. అంటే ఈ నుంచి ఇటుకి ఎంత అవుతుంది 3 అవుతుంది. ఈ నుంచి ఇటుకి కూడా ఎంత అవుతుంది 3. సో మొత్తం జా పొడవు ఎంత అవుతుంది, దేర్ఫోర్ జా పొడవు ఈక్వల్ టు 3 + 3 ఎంత అవుతుంది 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంతవరకు మనం ఏం చేస్తున్నామంటే త్రికోణమితి యొక్క ఇంట్రడక్షన్, కొన్ని లెక్కలను మనం త్రికోణమితికి సంబంధించి చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లెక్కలు చేద్దాము.